చూడండి వ్యూ, ఎంజాయ్ ద వ్యూ. వ్యూ వావ్, ఎక్సలెంట్ వ్యూ. బ్యాక్ టు వ్లాగ్. ద్రాస్లో ఉన్నాము. పక్కన చూడొచ్చు ద్రాస్ సిటీ వ్యూ. శ్రీనగర్కి వెళ్ళే బైపాస్ రోడ్లో ఉన్నాము, లదాఖ్ టు శ్రీనగర్. ఇంకొక 52 కిలోమీటర్స్ అయితే కార్గిల్ వార్ మెమోరియల్ రీచ్ అయిపోతాము. రీచ్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని ఏమంటే మళ్ళీ శ్రీనగర్ 216 కిలోమీటర్స్. అండ్ పైన చూడొచ్చు కొండలు, కంప్లీట్ క్లౌడ్స్ ఇట్లా హగ్ చేసుకొని ఉన్నాయి మౌంటైన్స్ని. అండ్ కింద మేము వెళ్ళాల్సిన రూట్ చూడండి. టా 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 టా. విష్ణు నా బ్లాగ్లో నన్ను చూపించాడు, నా బ్లాగ్లో విష్ణు చూపించా. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ స్లైట్ ఆఫ్ రోడ్ ఏం లేకుండా జారి పడ్డట్టున్నాయి. అండ్ మళ్ళీ మేము అటు వెళ్ళాలి. చెప్పాను కదా స్లైట్ ఆఫ్ రోడ్ వర్క్ నడుస్తుంది. కానీ నిజంగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ని మెచ్చుకోవడంగా సన్మానం చేయాలి. అసలు నాకు కుదిరితే నేను నా రైడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా కాంట్రిబ్యూట్ చేసే ఆప్షన్ ఉంటే బ్రోకి, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఐ విల్ కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్. ఎందుకు అంటే ఇంపాసిబుల్ని కూడా పాసిబుల్ చేసి చూపించారు వాళ్ళు. ఎందుకంటే అసలు లదాఖ్కి రోడ్సే లేవు ఇది వరకు. బట్ ఇప్పుడు 98% రోడ్స్ అయ్యాయి. 2% మాత్రమే ఆఫ్ రోడ్. అది కూడా ఆఫ్ రోడ్ ఎందుకు అంటే ఇట్లా అవలాంచెస్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఉన్నా కానీ ఆ అవలాంచెస్ అవ్వడం వల్ల, రాళ్ళ వల్ల రోడ్ అనేది పాడైంది. బట్ దే హ్యావ్ డన్ దేర్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. చాలా మంచి డెవలప్మెంట్ అని చెప్పొచ్చు. మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా లేవు రోడ్స్, అట్లాంటి రోడ్స్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. మేబీ వాళ్ళకి బీఆర్ఓ సాలరీస్ పే చేస్తుండొచ్చు, బీఆర్ఓ కానీ మిలిటరీ కానీ సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఎవ్రీ టైం ఎక్కడెక్కడైతే రోడ్ పైన డస్ట్ ఫామ్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. చూడొచ్చు అసలు ఇట్లాంటి ప్లేసెస్లో రోడ్లు నిజంగా గ్రేట్. ఆర్మీ వాళ్ళది. సో ఎగ్జిబిట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ వెహికల్స్ అన్నీ. అండ్ బాయ్ బాయ్ లదాఖ్ నుండి బయటకు వచ్చాము. ఇది అవుట్స్కట్స్ ఇవి. యాక్చువల్గా వ్లాగ్ చేయొద్దు, బట్ అక్కడ ఆల్రెడీ ఫోటోషూట్స్ అవుతున్నాయి అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఫోటోషూట్స్కి. సో వ్లాగ్ చేస్తున్నా. పాసిబుల్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వద్దాం లదాఖ్కి. బట్ మన బండి పైన కాదు. విల్ ప్లాన్ ఏ డిఫరెంట్గా వద్దాం. కొంత పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి కార్గిల్ ఇంకా 202 కిలోమీటర్స్ ఉంది. ఎక్సలెంట్ ఉంది. ఘాట్ అంతా క్రాస్ చేసాము. మేము వేరే కొండకి అటాచ్ అవుతాం అనుకున్నాం కానీ ఇదే కొండపైననే వెళ్తున్నాము. ఘాట్ ఎక్కిన తర్వాత వ్యూ మాత్రం చాలా బాగుంది. చూడొచ్చు కొండల్ని మొత్తం క్లౌడ్స్ తాకుతున్నాయి. అదిగోండి అక్కడ క్లౌడీ మన అరకు ఊటీ పోయిన ఫీల్ ఉంది. చల్లగా ఉంది అండ్ లైట్గా ముసురు పడుతుంది వర్షము. మనం ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ కార్గిల్ మెమోరియల్. టైం 223 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 3:32కి రీచింగ్ చూపిస్తుంది. అక్కడ నుండి మళ్ళీ 200 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు శ్రీనగర్కి. అంటే మేము 3:30కి వెళ్ళినా 4 o'clock వరకు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయినా కానీ 6-7 లోపల మేము మళ్ళీ అక్కడ శ్రీనగర్ రీచ్ అయిపోతాము. సో శ్రీనగర్ నుంచి ఏంటి అంటే ఇంకా ఢిల్లీ నెక్స్ట్ డే ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేబీ శ్రీనగర్లో హాల్ట్ ఉంటామో లేదో కాశ్మీర్కి ఢిల్లీకి వెళ్తామనేది క్లారిటీ లేదు. ఎందుకంటే
డ్రై ఫ్రూట్ షాపింగ్ కొనుక్కుందాం అనుకున్నాము శ్రీనగర్లో. ఒకవేళ నైటే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే కనుక నెక్స్ట్ డేనే మేము ఢిల్లీ స్టార్ట్ అయిపోతాము. లేదంటే కనుక శ్రీనగర్లో ఒకరోజు ఉండాల్సి వస్తుంది. యాక్చువల్ మా ప్లాన్ శ్రీనగర్లో దాల్ లేక్ అవన్నీ ఉండే, బట్ దాల్ లేక్ అవన్నీ చూసే సీజన్ ఇప్పుడు కాదు. అండ్ వెళ్ళే దారి కూడా దాల్ లేక్ పక్కన ఉండే. సో ప్లానింగ్ వ్యూ చూడండి. అది వర్షం పడుతుందో మరి ఏంటో తెలియదు. ఫాగీ నాకు తెలిసి వర్షం పడుతుంది. రైట్, వర్షం పడుతుంది అక్కడ కొండపైన. అక్కడ చూడొచ్చు ఆ ప్లేస్ అంతా కొండ కదా. హైట్కి రాళ్ళే ఉన్నాయి అన్నీ. అది ఉండి అదే ద్రాస్ రివర్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అయిపోవాలి. కొంతమంది ఏమన్నారంటే శ్రీనగర్లో 5 లోపల బార్డర్లోకి ఎంటర్ అవ్వాలి, లేదంటే ఎలా చెయ్యరు అని అన్నారు. ఇంతవరకు నిజమో తెలియదు. మధ్యలో చాలా బాగుంది, అంటే సీనిక్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది, చూడొచ్చు. మెయిన్ థింగ్, మేము ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 12 days అనుకుంటా అక్కడ ఉండి లే లదాఖ్ సైడ్ దూల తీరిపోయింది. ఈ వ్యూని మేము ఎంజాయ్ చేయలేదు అసలు. ఇప్పుడు కొంచెం రిలీఫ్ ఉంది. ఇంకా రేపు అయితే ఇంకా రిలీఫ్ ఉంటుంది నైట్కి శ్రీనగర్ నుంచి దాటిన తర్వాత. ఎందుకంటే ఆ లే లదాఖ్ సైడ్ అసలు ఎటు అయినా సరే మాకు ప్రాపర్ ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేక మేము చాలా సఫర్ అయ్యాము. మరీ ఘోరం ఏంటంటే లే లదాఖ్లో 50% ఆక్సిజనే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్, అంటే ఆయాసం వచ్చినట్టుగా అట్లుండి అసలు అవ్వలేదు. ఇప్పుడు కొంచెం బెస్ట్. ఎంత పొల్యూషన్ ఉన్నా కానీ హైదరాబాద్ బెస్ట్ అనిపించింది ఒక యాంగిల్లో. పొల్యూషన్ ఉన్నా కానీ హైదరాబాద్లో గాలి ఆడేది. ఇక్కడైతే మరీ దారుణం. 50% ఆక్సిజన్, 70% పాపులేషన్కి 50% ఆక్సిజన్ అంట. అక్కడ వాళ్ళే చెప్తున్నారు. నిజంగానే సఫకేటింగ్ ఉండే అక్కడ మాకు చాలా. ఇప్పుడు బెస్ట్, కొంచెం రిలీఫ్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఆల్టిట్యూడ్ సిక్నెస్ లేదు. ఆడైతే అన్నీ అటాకే. రోజు ట్యాబ్లెట్ వేసుకోకుండా పడుకునే వాళ్ళం కాదు, ట్యాబ్లెట్ వేసుకోకుండా లేచే వాళ్ళం కాదు. ఇక్కడ తలకాయ నొప్పులు ఏం లేవు. కంప్లీట్ ఎడారిలాగానే ఉంది. లే లదాఖ్ అనగానే స్నో ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ ఆ స్నో ఇప్పుడు ఉండదు. ఇప్పుడు సమ్మర్, అక్టోబర్ నుంచి ఇక్కడ స్నోఫాల్ స్టార్ట్ అవుతుందంట. అప్పుడు మనం స్నోఫాల్ చూడొచ్చు, స్నో క్యాప్స్ అంతా చూడొచ్చు. అండ్ ముందు చూడండి, ఇది నిజంగా కాదు, జస్ట్ డెమో ఫైటర్ జెట్ అండ్ వీళ్ళ చాపర్. సాలిడ్ ఉంది కదా. అండ్ ఈ పైన ఏదైతుందో ఇది ఒక గొంప పబ్లిక్ కోసం. అంటే ఇక్కడ గొంప అంటే టెంపుల్ అని అర్థము, టిబెటియన్ లాంగ్వేజ్ అండ్ టిబెట్ కల్చర్లో. అలా చాలా ఉంటాయి. లదాఖ్ నుండి బయటికి వెళ్ళాలని లేదు, బట్ తప్పదు, ఇంటికి కూడా వెళ్ళాలి కదా. బట్ హ్యాడ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ టైం.